హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజ ఫుడ్స్. ఈరోజు నేను సింపుల్గా బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది తయారు చేయడానికి నేను ఇక్కడ 4 బీట్రూట్లను మీడియం సైజు తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలను, 5-6 వెల్లుల్లిపాయలను, 2 రెబ్బల కరివేపాకును తీసుకున్నాను. వాటిని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత కడాయి తీసుకొని దాంట్లో 2 చెంచాల నూనె పోసి 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, శనగపప్పు, మినపప్పు కలిపినవి 2 చెంచాలు వేసుకొని నూనెలో ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి అవి నూనెలో బాగా వేగడానికి కొంచెం ఉప్పుని, 1 చెంచా పసుపుని వేసుకొని అందులోనే కరివేపాకు రెబ్బలను కూడా వేసి మొత్తము కలిపి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అందులోనే వెల్లుల్లిపాయలను, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి మొత్తము కలిపి ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత అందులో 1 చెంచా కారము వేసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా ముక్కలకంతా పట్టేలాగా కలిపి మూత పెట్టుకొని ఇంకా 5-10 నిమిషాల వరకు నూనె పైకి తేలేంత వరకు ముక్క దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అవి ముందుగా మనము వేసుకున్న వెల్లుల్లిపాయలను అవి నూనెలో బాగా వేగిన తర్వాత మనము చెంచాతో మధ్యలో ఇట్లా స్మాష్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. మనం కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వెల్లుల్లిపాయలను వేసుకున్నాను. వీటిని బాగా నూనెలో వేగిన తర్వాత అట్లా చిదుపుకుంటే చాలా రుచి ఇస్తుంది. అందుకోసమే నేను వెల్లుల్లిపాయలను తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత మనము ఒక 5 నిమిషాలు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.